సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను క్రిప్టోలో జస్ట్ 1000 రూపీస్ తోని ట్రేడ్ అనేది చేసినుండే బ్రో. అండ్ టార్గెట్ ఎంత తీసుకున్నానో మీరు చెప్తే షాక్ అవుతారు గైస్. ఓకేనా, 1:10 టార్గెట్ అనేది బుక్ చేసిన గైస్. ఓకేనా, జస్ట్ 1 అంటే స్టాప్ లాస్ అనేది ఒక 100 పాయింట్స్ తీసుకున్నా, టార్గెట్ అనేది 1000 పాయింట్స్ టార్గెట్ పెట్టుకున్నా. అండ్ నా టార్గెట్ వరకు రీచ్ అవ్వడానికి గైస్ నాకు 1 డే టైం అనేది పట్టింది. అంటే నేను ట్రేడ్ తీసుకొని జస్ట్ హోల్డ్ చేసిన అన్నట్టు. ఓకేనా, సో ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు చాలా అంటే చాలా నేర్చుకునేకైతే దొరుకుతుంది బ్రో. ఓకేనా, సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా అర్థమైతుంది మీరు కూడా ఇలాంటి పెద్ద పెద్ద టార్గెట్స్ ఎట్లా తీసుకోవాలో, చిన్న చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని పెద్ద పెద్ద టార్గెట్స్ ఎట్లా పెట్టుకోవాలో మీకు కూడా అర్థమైతుంది గైస్. ఓకేనా, జాగ్రత్తగా చూస్తుండండి, ఎండ్ వరకు చూడండి వీడియో డెఫినెట్లీగా. ఓకేనా, సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి బ్రో, ఇప్పుడు నేను డెల్టా ఎక్స్చేంజ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. అండ్ నా దగ్గర ఫండ్స్ చూసుకోండి గైస్ ఎంత ఉన్నాయి, 2.53k, అంటే దగ్గర దగ్గర ఒక 2500 రూపీస్ అనేవి నా దగ్గర ఫండ్స్ అనేవి ఉన్నాయి గైస్. ఓకేనా, జస్ట్ నేను ట్రేడ్ అనేది ఒక 1000 రూపీస్ తోనే ట్రేడ్ తీసుకుంటా. అండ్ ఇంకా 1500 దేనికోసం బ్రో అంటే ఇది మనకు బ్యాకప్ అమౌంట్ అన్నట్టు గైస్. ఓకేనా, అంటే నేను ఏంటంటే ఆల్రెడీ 3000 రూపీస్ యాడ్ చేసుకున్నా గైస్. ఓకేనా, ఇప్పుడు ఇది థర్డ్ ట్రేడ్ అన్నట్టు. అంటే నేను ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నా. ఎట్లా అంటే డైలీ ఒకటే ట్రేడ్ తీసుకుంటా అండ్ 1:10 టార్గెట్ ని రీచ్ అయితా, 10 డేస్ వరకు ట్రేడ్ చేస్తా. సో దీంతో ఏమైతుంది అంటే ఈ 10 డేస్ లో జస్ట్ ఒక ట్రేడ్ కూడా పాస్ అయిపోయింది అనుకోండి, ఏంటంటే అమౌంట్ డబల్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, 1:10 అంటే 10 ఛాన్సెస్ ఉంటాయి. 10 ఛాన్సెస్ లో జస్ట్ ఒక్క ట్రేడ్ కూడా పాస్ అయిపోతే మనం మన క్యాపిటల్ ని డబల్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, ఇది సారీ థర్డ్ లేదా ఫోర్త్ ట్రేడ్ అన్నట్టు. ఫోర్త్ లేదా ఫోర్త్ అనుకోండి. ఓకేనా, ఫోర్త్ ట్రేడ్ లోనే నా ఫండ్స్ అనేవి డబల్ అయిపోయి ఉండే ఈ ట్రేడ్ లో. ఓకేనా, మీకు చూపిస్తా, జాగ్రత్తగా చూస్తుండండి సరేనా. 3000 ఉండే అంటే 3 ట్రేడ్స్ ఆల్రెడీ మనం లాస్ లో ఉండే, దానికోసం ఎంత జస్ట్ 2500 వరకు వచ్చినాయి, అంటే 500 వరకు లాస్ నడుస్తుంది. ఎనీవేస్ ఈ ట్రేడ్ తీసుకున్న తర్వాత చూడండి నా ఫండ్స్ అనేవి డబల్ అయిపోతాయి గైస్. ఓకేనా, సింపుల్ సరేనా. ఓకే, ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ఇప్పటి వరకు డెల్టా ఎక్స్చేంజ్ లో కనుక అకౌంట్ లేకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా బ్రో, మస్ట్ గా అయితే ఓపెన్ చేసుకోండి. ఇది మన ఇండియన్ అప్లికేషన్ గైస్, ఇది క్రిప్టో కోసం. అండ్ ఇది ఏంటంటే క్రిప్టో ట్రేడింగ్ ఏంటంటే 24 అవర్స్ మార్కెట్ ఓపెనింగ్ ఉంటది, మీకు ఎప్పుడైనా సరే ట్రేడ్ తీసుకోవచ్చు బ్రదర్స్. ఓకేనా, అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకు 20x లావరేజ్ కూడా దొరుకుతుంది. అదే మన ఇండియన్ అప్లికేషన్స్ లో ఇండియన్ మార్కెట్ లో చూసుకుంటే ఏంటంటే జస్ట్ 6 అవర్స్ ఓపెన్ ఉంటది బ్రో మార్కెట్, అది కూడా చాలా కన్సాలిడేట్ చేస్తుంటది. అందుకోసం నేను ఇప్పుడు మొత్తం ఏంటంటే టోటల్ గా క్రిప్టోలకి అయితే షిఫ్ట్ అయినా బ్రో. ఎనీవేస్ గైస్, ఇప్పుడు మీ ముంగట లైవ్ లో ట్రేడ్ తీసుకుంటా, దాని తర్వాత మీకు లాజిక్ కూడా అర్థం చేపిస్తా నేను ఎందుకు తీసుకున్నాను. సింపుల్ గా ట్రేడ్ పైన క్లిక్ చేసుకున్నా. అండ్ ఇక్కడ క్వాంటిటీలు చూసుకోండి బ్రో, 200 క్వాంటిటీ అనేది తీసుకుంటున్నా గైస్. ఓకేనా, అండ్ లావరేజ్ చూసుకోవచ్చు, 20x లావరేజ్ తీసుకుంటున్నా. అండ్ 200 లాట్స్ తీసుకోవడానికి నాకు ఫండ్స్ ఎంత తగులుతున్నాయి బ్రో, 11.61 USDT తగులుతున్నాయి. అంటే దగ్గర దగ్గర ఒక 9 to 1000 లోపు అయితే నాకు తగులుతున్నాయి అన్నట్టు. ఓకేనా, జస్ట్ 1000 రూపీస్ అనుకోండి, 1000 రూపీస్ ఫండ్స్ అనేవి రిక్వైర్డ్ అవుతున్నాయి గైస్. ఓకేనా, సింపుల్ ఇక్కడ సేల్ పైన క్లిక్ చేసుకొని ప్లేస్ ఆర్డర్ పై చేసేస్తా. చూసుకోండి బ్రో, ఇక్కడైతే మనం ట్రేడ్లు అయితే ఎంటర్ అయిపోయినాం గైస్. ఓకేనా, చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఫాస్ట్ గా నేను స్టాప్ లాస్ టార్గెట్ కూడా పెట్టేసుకుంటా. సింపుల్ గా చూసుకోవచ్చు, ఇక్కడ స్టాప్ లాస్ టార్గెట్ సెక్షన్ లకి అయితే వచ్చేసిన. అండ్ మనది ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఎక్కడ బ్రో, ఎంత ఉంది, 1.1604 దగ్గర మన ఎంట్రీ పాయింట్ కాబట్టి. సో ఇక్కడ స్టాప్ లాస్ ఎంత అంటే 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటున్నా. అంటే ఇక్కడ స్టాప్ లాస్ ఎంత వస్తుంది మనకు, 1.1704, 100 పాయింట్స్ అంటే. ఓకేనా, అంటే మనం సేల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి మార్కెట్ లో ప్రైస్ పెరిగితే మనకు లాస్ అవుతుంది, ప్రైస్ డ్రాప్ అయితే మనకు ప్రాఫిట్ అవుతుంది అన్నట్టు. అర్థమవుతుంది కదా, సేల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి. చూసుకోండి ఇక్కడ 17.04 నేను స్టాప్ లాస్ పెట్టుకుంటున్నా. సో ఇది పెట్టుకుంటే ఎంత మనకు జస్ట్ $2 లాస్ అవుతుంది బ్రో, ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే. ఓకేనా, అదే విధంగా ఇక్కడ చూసుకోండి, నేను టార్గెట్ అనేది 1000 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటా. అంటే 1.1604 లకి 1000 పాయింట్స్ తీసేస్తే ఎంత, 1.0604 అనేది వచ్చేసేది. సో ఇంత పెట్టుకుంటే ఎంత ప్రాఫిట్ అవుతుంది నాకు, $20 ప్రాఫిట్ అవుతుంది గైస్. ఓకేనా, సింపుల్ ఇక్కడ చూసుకోవచ్చు, ప్లేస్ అంటే సెట్ చేసేసిన. చూసుకోండి సెట్ అయిపోయిన స్టాప్ లాస్ టార్గెట్. ఓకేనా, అండ్ ఇప్పుడు చూసుకోండి నేను ఇక్కడ రింకో చార్ట్స్ అయితే యూజ్ చేసుకుంటా. అండ్ గైస్ నేను ఈ ట్రేడ్ ఎట్లా తీసుకుంటున్నా అంటే బ్రో, రింకో చార్ట్స్ ని చూసి తీసుకుంటున్నా గైస్. ఓకేనా, సో చూసుకోవచ్చు ఓవరాల్ గా మార్కెట్ అనేది కొంచెం ఫాలింగ్ సైడ్ అనేది నడుస్తుంది కాబట్టి ఇప్పుడు నేను సేల్ సైడ్ అనేది ఎంట్రీ తీసుకున్నా. అర్థమవుతుంది కదా. అండ్ గైస్ మీకు ఈ రింకో చార్ట్స్ పైన నేను టోటల్ గా ఏంటంటే ఒక కోర్స్ కూడా లాంచ్ చేసిన బ్రో, నా స్ట్రాటజీ పైన, నా పర్సనల్ స్ట్రాటజీ రింకో చార్ట్స్ అనేవి. డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఉంటది మన అప్లికేషన్ ది, సింపుల్ గా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ స్ట్రాటజీ తీసుకోవాలనుకుంటే తీసుకోండి బ్రో. 50% ఆఫ్ నడుస్తుంది ఇప్పుడు. ఒకవేళ మీకు ఆ లింక్ ఓపెన్ కాకపోతే సింపుల్ గా మీరు ప్లే స్టోర్ లకు పోయి గోగ్యాన్ అకాడమీ అని సెర్చ్ చేయండి, అక్కడ మన అప్లికేషన్ అనేది వచ్చేస్తుంది బ్రదర్స్. ఓకేనా, సింపుల్ గా మీరు తీసుకోవచ్చు, 50% ఆఫ్ నడుస్తుంది గైస్. ఓకేనా, సో ఇది చిన్న ఇన్వెస్ట్మెంట్ గైస్, మీరు తీసుకోవాలనుకుంటే డెఫినెట్లీ గా తీసుకోండి బ్రో. మీకు లైఫ్ లాంగ్ ఒక లెసన్ అనేది దొరుకుతుంది, మీకు లైఫ్ లాంగ్ ఒక కరెక్ట్ నాలెడ్జ్ అనేది ఉంటది అన్నట్టు. ఓకేనా, చిన్న ఇన్వెస్ట్మెంట్ గైస్, ఒకటే ట్రేడ్ తోని మీరు తీసుకున్న తర్వాత కరెక్ట్ గా నేను చెప్పినట్టు చేస్తే మీరు ఒకటే ట్రేడ్ తోని మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారో అంత అమౌంట్ ఒకటే ట్రేడ్ లో తీసేయచ్చు అన్నట్టు గైస్. ఓకేనా, సో తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉంటది, తీసుకోవచ్చు. సో చూసుకోవచ్చు ఇక్కడ ఫాలింగ్ సైడ్ వస్తుంది కాబట్టి నేను సేల్ సైడ్ అనేది ఎంట్రీ తీసుకున్నా గైస్. ఓకేనా, అండ్ నా బ్రిక్ సైజ్ ఎంత అంటే ఇక్కడ 50 బ్రిక్ సైజ్ పెట్టుకున్నా. అర్థమవుతుంది కదా, 50 బ్రిక్ సైజ్
సైజ్ పెట్టుకుని ఉండే అండ్ 50 బ్రిక్స్ సైజ్ పెట్టుకున్నా కాబట్టి 2 బ్రిక్స్ ఒకవేళ నెగిటివ్ లో పోతే మనకి సింపుల్ గా స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో మీకు అర్థం కాకపోవచ్చు బ్రో ఇప్పుడు ఈ బ్రిక్ సైజ్ ఏంది ఇదేంది బ్రో అని మీకు అంత అర్థం కాకపోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన అని చెప్తున్నా కదా, ఈ స్ట్రాటజీ లింక్ తీసుకోండి డెఫినెట్లీగా, సరేనా? ఓకే ఎనీవేస్, సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు హోల్డ్ చేసేస్తా బ్రో, ఒక్కసారి తీసుకొని నేను హోల్డ్ చేసేస్తా. ట్రేడ్ తీసుకొని సింపుల్ గా మనం హోల్డ్ చేయాలి. మనం టార్గెట్ హిట్ అయితే టార్గెట్ హిట్ అవ్వాలి, లేదంటే స్టాప్ లాస్ హిట్ అయితే హిట్ అవుతుంది. స్టాప్ లాస్ హిట్ అయితే సింపుల్ గా జస్ట్ $2 లాస్ అవుతుంది. అదే మన టార్గెట్ హిట్ అయితే $20 ప్రాఫిట్ అవుతుంది గైస్, ఓకేనా? సో చూస్తుండండి, నేను ఇక్కడ నుంచి కొంచెం ఇప్పుడు ట్రేడ్ అయితే హోల్డ్ చేస్తా గైస్, ఓకేనా? అండ్ గైస్ ఇప్పుడు టైం కూడా చూసుకోండి, ఈ ట్రేడ్ తీసుకున్న టైం ఎంత అవుతుంది బ్రో? పైన కనిపిస్తుందా 3:18 టైం అనేది అవుతుంది గైస్, ఓకేనా? 3:18 టైం అవుతుంది, గుర్తు పెట్టుకోండి. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి బ్రో, టైం చూసుకోండి 2:15 టైం అవుతుంది గైస్, ఓకేనా? అంటే ఈ ట్రేడ్ తీసుకుంది ఎస్టర్డే గైస్, అంటే 1 డే అయిపోయింది అన్నట్టు. టోటల్ గా దగ్గర దగ్గర ఒక 23 అవర్స్ అనేవి హోల్డ్ చేసిన తర్వాత నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. సో నా ఓవరాల్ అమౌంట్ చూసుకోండి ఎంత ఉన్నాయి, 4.26 అంటే 2500 ఉండే కదా. సో మొత్తం మన టార్గెట్ హిట్ అయ్యి ఎంత గైస్, మన క్యాపిటల్ అనేది డబల్ అయిపోయింది. అంటే 1000 తో చేస్తే 1600 ప్రాఫిట్ అయింది గైస్, ఓకేనా? 160% రిటర్న్స్ అనేవి తీసినాం మనము. మీకు చూపిస్తా చూడండి ఇక్కడ, ఓకేనా? సింపుల్ గా నా టార్గెట్ ఎట్లా హిట్ అయింది ఏంది అనేది మనం చూపిస్తాం, ఓకేనా? ఓకే, సో ఇక్కడ సింపుల్ గా నేను ఏం చేస్తా అంటే ఇప్పుడైతే చార్ట్స్ లకైతే వచ్చేస్తా గైస్, ఓకేనా? చార్ట్స్ లకైతే వచ్చేసాం. ఇక్కడ ఫాట్ కాయిన్ లా తీసుకున్నా కాబట్టి ఫాట్ కాయిన్ చార్ట్ అనేది ఓపెన్ చేసుకుంటా, సరేనా? సో అండ్ ఇక్కడ ఏంటంటే నేను కొంచెం టైం ఫ్రేమ్ అనేది పెంచి మీకు చూపిస్తా. మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం గుర్తుందా మీకు? ఎంట్రీ ఎక్కడ తీసుకున్నా, ఎగ్జిట్ ఎక్కడైనా, మన టార్గెట్ ఎక్కడ పెట్టినామో కంప్లీట్ గా చూపిస్తా చూడండి, సరేనా? జస్ట్ నేను తీసుకొని హోల్డ్ చేసేస్తా గైస్, ఓకేనా? స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసేస్తా, కొద్దిసేపు హోల్డ్ చేస్తా, దట్స్ ఇట్ ఇక, ఓకేనా? స్టాప్ లాస్ హిట్ అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది, టార్గెట్ హిట్ అయితే టార్గెట్ హిట్ అవుతుంది. సింపుల్ ఇక్కడ నేను దీంతోనే డ్రా చేసుకొని చూపిస్తా చూసుకోండి. 1.1606 దగ్గర మన ఎంట్రీ అనేది తీసుకున్నాం, గుర్తుంది కదా? ఇంతే కదా, ఓకే. స్టాప్ లాస్ ఎంత, 100 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాం. ఇక్కడ నేను ఫాస్ట్ గా సెట్ చేసుకొని చూపిస్తాను మీకు, చూసుకోండి గైస్. ఇక్కడ ఎంత 1706 దగ్గర మన స్టాప్ లాస్ చూసుకోండి, చిన్న స్టాప్ లాస్. అండ్ టార్గెట్ చూసుకోండి బ్రో, ఎంత పెట్టుకున్నాం మనం, 1000 పాయింట్స్ టార్గెట్. చూసుకోండి నేను తీసుకున్న దగ్గర నుంచి మార్కెట్ కన్సాలిడేట్ చేసింది, తర్వాత మళ్ళీ పైకి పోయింది, కొంచెం భయపెట్టించి ఉండే నాకు నైట్. దాని తర్వాత చూసుకోండి టోటల్ గా ఫాలింగ్ సైడ్ అయితే వచ్చేసింది. నేను ఒకటే చెప్తా బ్రో, ఈ విధంగా మీరు కరెక్ట్ పాయింట్ చూసి ట్రేడ్ తీసుకోండి, ఒక స్టాప్ లాస్ పెట్టండి, ఒక టార్గెట్ పెట్టండి, దట్ సిటీకి వదిలేయండి. స్టాప్ లాస్ హిట్ అయితే హిట్ అవుతుంది, టార్గెట్ హిట్ అయితే హిట్ అవుతుంది. మీరు కూడా 1:10 అట్లా తీసుకోండి బ్రో. ఇది మన క్రిప్టోలోనే సాధ్యం, ఇండియన్ మార్కెట్ లో ఇలా సాధ్యం అయితే ఉండదు, ముందే చెప్తున్నా, సరేనా? మీరు క్రిప్టోలోనే 1:10 ఈ విధంగా సాధ్యం చేయొచ్చు, ఈ విధంగా మీరు అచీవ్ చేయొచ్చు, సరేనా? సింపుల్ గా మీరు ట్రేడ్ తీసుకోండి, 1:10 టార్గెట్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్ మీరు ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే 1000 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోండి, ఓకేనా గైస్? ఈ విధంగా పెట్టుకొని మీరు డైలీ ఒకటే ట్రేడ్ చేయండి గైస్, ఓకేనా? డైలీ ఒకటే ట్రేడ్ 10 డేస్ వరకు ట్రేడ్ చేయండి. ఒక కరెక్ట్ మీ దగ్గర ఫండ్స్ పెట్టుకొని అంటే ఇట్లా ఏంటంటే బ్యాకప్ అమౌంట్ కూడా పెట్టుకొని కరెక్ట్ మీరు చేస్తే మాత్రం డెఫినెట్లీ గా గైస్ ఈ విధంగా మీరు అమౌంట్ ని డబల్ అయితే చేయొచ్చు. మీ ముంగట ప్రాక్టికల్ గా చేసి చూపించిన జస్ట్ ఇది 4th ట్రేడ్ గైస్, ఇది 4th ట్రేడ్. ఇది ఆల్రెడీ 3 ట్రేడ్స్ నాయి లాస్ అయినాయి. లాస్ అవ్వని, లాస్ అయితే జస్ట్ $2 లాస్ అవుతుంది. ప్రాఫిట్ అయితే మనకు ఎంత, $20 ప్రాఫిట్ అవుతుంది. అర్థమవుతుంది కదా? మీరు 10 డేస్ లో 9 డేస్ లాస్ అయ్యి జస్ట్ ఒక్క డేస్ కూడా, ఒక 1 డే కూడా పాస్ అయిపోయినారు అనుకోండి, మీ లాస్ మొత్తం రికవర్ అయ్యి ఇంకా మీరు ప్రాఫిట్ లోనే ఉంటారు అన్నట్టు గైస్, అర్థమవుతుంది కదా? ఈ విధంగా అయితే నేను తీసుకున్నా. సో ఇప్పుడు మీకు రింకో చార్ట్స్ లో కూడా చూపిస్తా చూసుకోండి గైస్. ఇక్కడ రింకో చార్ట్స్ కి అయితే వచ్చేసాం. సింపుల్ గా నేను రింకో చార్ట్స్ ని ఓపెన్ చేసుకుంటా, చూసుకోండి బ్రో. మనం టార్గెట్ అనేది ఇక్కడ తీసుకున్నామా చూసుకోండి. ఇప్పుడు కొంచెము ఏంటంటే ఆల్రెడీ హిట్ అయిపోయింది, హిట్ అయ్యి మళ్ళీ కొంచెం పైకి అనేది వెళ్తుంది అన్నట్టు మార్కెట్, ఓకేనా? అందుకోసం ఇక్కడ మీకు బ్రిక్స్ కింది వరకు కనిపిస్తలేవు. సో చూసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ నేను డెల్టా ఎక్స్చేంజ్ లోకి వచ్చిన, చూసుకోండి ఇక్కడ పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చి హిట్ చేసింది, దాని తర్వాత మళ్ళీ కొంచెం ఇట్లా రిట్రేస్మెంట్ అనేది తీసుకుంది అన్నట్టు, ఓకేనా? గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అంటే కొంచెం పైకి వెళ్ళిపోయింది. అందుకోసం నేను టార్గెట్ కూడా కరెక్ట్ టార్గెట్ అనేది పెట్టుకున్నా గైస్, ఓకేనా? సో ఒకటే చెప్తా బ్రో మీకు, చూసుకోవచ్చు ఇక్కడ రింకోట్ లకి అయితే వచ్చేసిన. ఒకటే చెప్తా, ఒక కరెక్ట్ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకోండి, స్టాప్ లాస్ పెట్టేయండి, ఒక మంచి టార్గెట్ పెట్టేయండి. మీరు ఒక 1:5 టార్గెట్ పెట్టుకున్నారనుకోండి బ్రో, మీరు గోల్ ఎట్లుండాలంటే నేను 5 డేస్ ట్రేడ్ చేస్తా బ్రో, 1 డే లో ఒకటే ట్రేడ్ చేస్తా. ఈ 5 డే లో ఒక్కటి కూడా రీచ్ కాదా బ్రో చెప్పండి మీరు ఇంకోటి ఏంటంటే మనం రింకో స్ట్రాటజీని యూజ్ చేస్తాం. మీరు కళ్ళు మూసుకొని చేసినా సరే, నేను చెప్తున్నా, కళ్ళు మూసుకొని చేసినా సరే మీ ఒక్కటన్నా డెఫినెట్లీ గా రీచ్ అవుతుంది గైస్, ఓకేనా? మరి 1:10 తీసుకుంటే మాత్రం 10 ట్రేడ్స్ లో ఒక్కటి రీచ్ కాదా బ్రో చెప్పండి మీరు? ఒక్కటి రీచ్ అయినా సరే చూసుకోండి, ఫండ్స్ ఈ విధంగా డబల్ అయిపోతాయి. అదే మీరు ఇట్లా ఏంటంటే 1:1 తీసుకుంటా బ్రో, నేను స్కాల్పింగ్ చేస్తా, అవి చేస్తా అంటే వేస్ట్ గైస్, అవి నిజం చెప్తున్నా, వేస్ట్ గా లాస్ అవుతున్నాం అన్నట్టు, ఓకేనా? ఈ విధంగా మీరు స్వింగ్ ట్రేడింగ్ లాగా చేయండి, 110% మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతారు గైస్. నేను ఈ విషయాలు అనేవి నేను మన కోర్స్ లో చాలా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన, రిస్క్ మేనేజ్మెంట్ గురించి, నేను ఫండ్స్ ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఎంత టార్గెట్ తీసుకోవాలి, ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిన, ఓకేనా? నిజం చెప్తున్నా, మీరు నేను కోర్స్ అమ్మాలని ఏం లేదు గైస్ ఇక్కడ, ఓకేనా? మీకు యూజ్ అవుతుంది అని చెప్తున్నా. తీసుకోవాలనుకుంటే డెఫినెట్లీ
డెఫినెట్లీ గా తీసుకోండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, సరేనా. చూసుకోవచ్చు 2500 ఉండే ఎంతగా 1600 ప్రాఫిట్ అయిపోయింది. ఎంత నా దగ్గర 3000 యాడ్ చేసుకున్నా ఫండ్స్ 1000 రూపీస్ తో ట్రేడ్ చేసిన 1000 తో ట్రేడ్ చేస్తే ఎంత 160% రిటర్న్స్ తీసిన అన్నట్టు 1600 రూపీస్ రిటర్న్ తీసిన అంటే నా క్యాపిటల్ కి డబల్ కి ఇంకా ఎక్కువనే చేసిన అన్నట్టు, అర్థమవుతుంది కదా. ఇంకా నా దగ్గర ఇంకా డేస్ ఉన్నాయి, ఇంకా 6 డేస్ ఉన్నాయి, ఇది 4th ట్రేడ్, ఇంకా 6 డేస్ లో ఇంకొకటి హిట్ అయిపోయింది అనుకోండి, చెప్పండి మీరు ఎంత నా క్యాపిటల్ అనేది ఎంత అయిపోతుందో, అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు మీకు మన ఎంత మనకు బ్రోకరేజ్ ఎంత తగిలింది, ఎంత మనం బుక్ చేసినాం అది కూడా చూసుకుందాం. సింపుల్ గా చూసుకోండి, ఇక్కడ ఆర్డర్ హిస్టరీ లకైతే వచ్చేసిన బ్రదర్స్, ఓకేనా. చూసుకోండి బ్రో, నేను ఆల్రెడీ 3 డేస్ నుండి ట్రేడ్ చేస్తున్నాను చెప్పిన కదా, చూసుకోండి 200 లాట్స్ అనేవి తీసుకుని ఉండే 3 డేస్ కి 3 డేస్ లాస్ అయిపోయింది. ఇది 4th ట్రేడ్ అన్నట్టు గైస్, ఓకేనా. 4th ట్రేడ్ ఇది. సో 4th ట్రేడ్ లో చూసుకోండి, ఇక్కడ మీకు చూపిస్తా సింపుల్, ఇక్కడ మన క్యాష్ ఫ్లో అయితే చూసుకుందాం. ఇగో చూసుకోండి బ్రో, ఇక్కడ కనిపిస్తుందా మీకు, ఫస్ట్ చూసుకోండి కింద $4.65 ఉందా, అది నేను స్కాల్పింగ్ చేసిన ఉండే, స్కాల్పింగ్ చేసి అది లాస్ అయిన ఉండే, ఓకే అది వదిలేయండి. ఇక్కడ చూసుకోండి -1.98 ఉందా, ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నట్టు ఈ ఛాలెంజ్ అనేది. సో చూసుకోవచ్చు ఫస్ట్ ట్రేడ్ లాస్ అయిపోయింది, దగ్గర $2, అది కూడా లాస్ అయిపోయింది. సెకండ్ ట్రేడ్ చూసుకోండి $2.22, ఇది కూడా లాస్ అయిపోయింది. థర్డ్ ట్రేడ్ చూసుకోండి -0.48, అంటే ఇది దగ్గర నాకు నెగిటివ్ లకు పోతుంది కాబట్టి సింపుల్ గా నేను ఎగ్జిట్ అయిపోయినా, అందుకోసం నాకు చిన్న లాస్ అయింది. ఇప్పుడు చూసుకోండి 4th ట్రేడ్, ఇక్కడ కనిపిస్తుందా $20 ప్రాఫిట్ గైస్, $20.56 ప్రాఫిట్, అర్థమవుతుంది కదా. ఈ ట్రేడ్ అన్నట్టు, ఈ ట్రేడ్ లో ప్రాఫిట్ అయినా మనం, ఓకేనా. చూసుకోవచ్చు నా లాస్ అయిన అమౌంట్ మొత్తం రికవర్ అయిపోయింది అన్నట్టు. ఈ విధంగా తీసుకుంటే మీరు డెఫినెట్లీ గా ప్రాఫిట్ అవుతారు బ్రో. సో దీన్ని సింపుల్ గా నేను కాపీ చేసుకొని మీకు చూపిస్తా, మనకు ఎంత ప్రాఫిట్ చేసినాం అనేది. సింపుల్ గా కాపీ చేసుకున్నా, అండ్ ఇక్కడ నేను క్రోమ్ లోకి వచ్చి 1 USDT INR అని టైప్ చేసుకొని సింపుల్ ఇక్కడ పేస్ట్ చేసేస్తా గైస్, ఓకేనా. ఇక్కడ పేస్ట్ చేసేద్దాం, చూసుకోవచ్చు సింపుల్ ఇక్కడ నేను పేస్ట్ అయితే చేసేసిన. చూసుకోండి బ్రో, ఎంతగా 1777 రూపీస్ ప్రాఫిట్ అయింది ఈ ట్రేడ్ లో. సో ఇప్పుడు మీకు బ్రోకరేజ్ కూడా చూపిస్తా, బ్రోకరేజ్ పోగా మనకి ఎంత ప్రాఫిట్ అయిందో మీకు అర్థమవుతుంది. చూసుకోండి ట్రేడింగ్ ఫీ లకి అయితే వచ్చేసిన. సో సింపుల్ గా 2 ఆర్డర్స్ తగులుతాయి కాబట్టి ఫస్ట్ ఆర్డర్ కి నేను కాపీ చేసుకున్నా, సింపుల్ గా ఇక్కడ వచ్చేసి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేస్ట్ చేసేద్దాం, ఓకేనా. పేస్ట్ చేసిన, చూసుకోండి బ్రో, ఎంతగా జస్ట్ 10.79 రూపీస్, అంటే దగ్గర 11 రూపీస్ ఫస్ట్ ఆర్డర్ కి తగిలింది. అండ్ సెకండ్ ఆర్డర్ కి ఎంత తగిలిందో చూపిస్తాం, అంటే మనం ఫస్ట్ సేల్ చేస్తాం తర్వాత బై చేస్తాం కాబట్టి 2 ఆర్డర్స్ తగులుతాయి, ఓకేనా. సింపుల్ గా దీన్ని నేను కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేస్తా, సింపుల్ గా చూసుకోండి దీన్ని కూడా నేను పేస్ట్ చేసేస్తా బ్రో. దీంట్లో చూసుకోండి 11.84, అంటే ఇది ఒక 12 రూపీస్ అనుకోండి, అది లెవెల్ ప్లస్ 12 ఎంతైతే 23 రూపీస్ బ్రోకరేజ్ తగిలింది బ్రో. ఇంత చిన్న బ్రోకరేజ్ లో ఇంత మంచి ప్రాఫిట్ అంటే మన క్రిప్టోలోనే సాధ్యం గైస్, ఓకేనా. సో చూసుకోవచ్చు బ్రో, మీ ముంగట ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ గా అయితే చూపించిన గైస్, ఓకేనా. సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో చాలా అంటే చాలా నచ్చింది అని అనుకుంటున్నా. అండ్ మీకు ఒకటే చెప్తా, మీరు కూడా 1:5 లేదా 1:10 డెఫినెట్లీ గా మీ టార్గెట్స్ హిట్ చేయండి, పెట్టుకోండి. 10 డేస్ లో మీరు ఒక్కటి ప్రాఫిట్ అయినా మీ క్యాపిటల్ డబల్ అవుతుంది గైస్, దట్స్ ఇట్, ఓకేనా. మీరు 10 డేస్ లో ఈజీగా 2 ఈజీగా హిట్ చేయొచ్చు. మీరు కళ్ళు మూసుకొని కూడా మీరు ట్రేడ్ చేసినారు అనుకోండి, అయినా సరే మీరు హిట్ చేస్తారు గైస్, అర్థమవుతుంది కదా. ఇంకా మనం రెంకో స్ట్రాటజీని యూజ్ చేస్తాం కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీరు ఈజీగా 2 లేదా 3 ట్రేడ్స్ డెఫినెట్లీ గా మీకు ప్రాఫిట్ లాగా అయితే పోతారు. ఒకవేళ 2 లేదా 3 పోకపోయినా 1 పోయినా చాలు గైస్, మీకు 1 ట్రేడ్ పోయినా మీరు క్యాపిటల్ డబల్ చేయొచ్చు గైస్. ఈ విధంగా మీరు ట్రేడింగ్ ని ఒక బిజినెస్ లాగా తీసుకోవచ్చు. మీరు గ్యాంబ్లింగ్ లాగా చేస్తున్నట్లయితే మీరు డెఫినెట్లీ గా మీరు ఎంతైతే మీరు క్యాపిటల్ యాడ్ చేస్తారో అది మొత్తం లాస్ అయితేనే ఉంటారు మీరు ఎప్పుడైనా సరే, అర్థమవుతుంది కదా. అందుకోసమే గుర్తు పెట్టుకోండి, మనం లాస్ అయితే చిన్న అమౌంట్ లాస్ అవుతాం, ప్రాఫిట్ అయితే పెద్ద ప్రాఫిట్ తీసుకుంటామని ఇదే మీ మైండ్ లో ఫిక్స్ చేసుకొని అయితే పెట్టుకోండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ని ఫాలో అవ్వండి. మీకు ఇలాంటి మంచి వీడియోస్ మంచి ఇలాంటి మీకు చూడనికైతే కనిపిస్తుంటాయి మన ఛానల్ పైన. ప్రాక్టికల్ ఉంటది, టోటల్ గా రియాలిటీ ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తా, అర్థమవుతుంది కదా. ఓకే, సో ఐ హోప్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.